అందరికీ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్. ఈ వీడియో చూడగానే కొంతమందికి అర్థమైపోయి ఉంటుంది, ఇది విశాఖపట్నంలోని సీ హారియర్ మ్యూజియం అని. మీరు గనక ఒకవేళ విశాఖపట్నం వస్తే, విశాఖపట్నంలో మొట్టమొదటిగా చూడవలసిన వాటిలో మొదటి స్థానంలో ఉండేది వైజాగ్ బీచ్కి ఆపోజిట్లో ఉండే ఈ మ్యూజియం. మేము ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాము. ఒక పర్సన్కి వచ్చి 120 రూపీస్. ఈ 120 రూపీస్లో మనం 3 మ్యూజియంస్ని చూడొచ్చు. ఒకటి ఇదైతే, మరొకటి దీనికి కొంచెం దూరంలో ఉన్నటువంటి యుద్ధ విమాన ప్రదర్శన, ఇంకొకటి దానికి ఆపోజిట్లో ఉండేటటువంటి జలంతర్గామి. ఈ మూడాటిలో ఏదైనా ఒకటే చూడాలనుకున్నా కూడా దేనికి అవే సపరేట్గా టికెట్లు దొరుకుతాయి. ఈ మ్యూజియంలో అయితే ఒక చిన్న యుద్ధ విమానము, దాంతో పాటు యుద్ధ విమానాల విడిభాగాలు ప్రదర్శనకి పెట్టారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంత దూరం వచ్చి చూడలేని వాళ్ళు ఉంటారు, అలానే వచ్చి చూద్దాం అనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది. ఇది చూడండి ఫ్లైట్ ఇంజన్, దీనిపైన చిన్నగా ఉన్నటువంటిది గేర్ బాక్స్. మాతో పాటు ఇవన్నీ మీరు కూడా వీక్షించండి. మీటర్ రీడింగ్. ఇది అటు ఇటు మూవ్ అయ్యేది. సౌత్, ఇది సౌత్. దీని పక్కనే ఉన్నటువంటి మరొక ప్రదర్శనకి వెళ్తున్నాము. చూడండి, నేను నడుచుకుంటూ వెళ్తుంటే నాకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఇదే జలాంతర్గామి. ఆ జలాంతర్గామి వీడియో సపరేట్ గా చేస్తాము. ఈ వీడియో బాగా లెంతీగా అయిపోతుందని ఈ యుద్ధ విమానం మాత్రమే చూపిస్తున్నాము. మాతో పాటు మీరు కూడా ఈ యుద్ధ విమాన ప్రదర్శన చూడండి.
అది ఫ్లైట్ ఎప్పుడైనా బ్లాస్ట్ అయిపోయింది అనుకో, లాస్ట్ మాట్లాడుకునే మాట ఉంటుంది చూడు. అంటే మనం మాట్లాడేది అందులో స్టోర్ అయిపోతుంది. లోపల అసలంటే మామూలు కట్టి లోపల ఆగుతుంది. బ్లాక్ బాక్స్. బ్లాక్ బాక్స్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నది ఇందులో ఇక్కడ అయింది. నుంచండి. త్వరలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.